ఓకే, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. జగన్, ఓకే ఓకే. మీలో మంది అసైన్మెంట్ సబ్మిట్ చేశారు. సో 15 మందికి 10 మంది చేశారు, ఇంకా 5 పోయారు. ఓకే, సో సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ కొంచెం. చూడండి. ఓకే, అంటే ఒక 2 మినిట్స్ వాయిస్ కదా, ఒక 2 to 3 seconds గ్యాప్ ఉంటుంది నేను మాట్లాడిన దానికి మీకు వినిపించిన దానికి. ఓకే, అండ్ కమింగ్ టు అసైన్మెంట్స్ చాలా మంది సబ్మిట్ చేశారు. నేను మీకు మార్క్స్ చెప్పండి. మణికంఠ, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. 1 minute వాయిస్ బ్రేక్ వస్తుందా? అప్పుడు క్లాస్ బాగానే చెప్పాను. 1 minute నేను ఎగ్జిట్ చేసి మళ్ళీ రికార్డ్ చేస్తా. ఓకేనా క్లాస్? మణికంఠ hope now the voice is audible. ఇప్పుడు వినిపిస్తుంది కదా అందరికి? చేంజ్ అండి. హలో, సో అసైన్మెంట్స్ ఒక 15 మందికి 10 మంది సబ్మిట్ చేసి ఉన్నారు. ఆ 10 మందికి కూడా నేను కరెక్షన్ చేసి మీకు మార్క్స్ ఇచ్చి, ఎవ్రీబడి హ్యావ్ గాన్ త్రూ యువర్ మార్క్స్. మీకు అక్కడ మార్క్స్ కనుక చూడండి, అండ్ మీకు కింద కామెంట్ కూడా ఇచ్చాను. ఐ హావ్ గివెన్ ద ఫీడ్బ్యాక్, గుడ్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అని కూడా. ఓకే, సో ఎవరైతే సబ్మిట్ చేయలేదో, దోస్ హు హావ్ నాట్ సబ్మిటెడ్, సో ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ హౌ టు సబ్మిట్. సింపుల్. మీరు నా క్లాస్ రూమ్కి ఎంటర్ అవ్వగానే పైన అసైన్మెంట్స్, టెస్ట్స్, అటెండెన్స్ అన్ని కనిపిస్తాయి. అక్కడ అసైన్మెంట్ క్లిక్ చేయగానే క్వశ్చన్స్ ఉంది. సో మీరు సేవల మీద రాయవలసిన క్వశ్చన్. సో మిగతా వాళ్ళు రాశారు కదండి, మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయండి. మీరు ఫోటో తీసి నాకు ఆన్లైన్లో సబ్మిట్ చేయడం. అగైన్ డోంట్ పోస్ట్ ఇన్ వాట్సాప్. కొంతమంది మళ్ళీ నాకు వాట్సాప్లో పెట్టారండి, అక్కర్లేదు. సో మీరు డైరెక్ట్గా టీచ్మెంట్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇస్ దట్ క్లియర్? So whoever has submitted, we have given marks. Good. And next time also I want you people to submit like this only. ఇంకో అసైన్మెంట్ కూడా నేను నెక్స్ట్ వీక్ ఇస్తాను. ఆఫ్టర్ వి ఫినిష్ ద 3 units మళ్ళీ మీరు ఇవ్వాలి. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు మనం ఆఫ్లైన్లో మార్క్స్ ఇచ్చేంత టైం మన దగ్గర లేదు. సో మేబీ సో ఎగ్జామ్స్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఆర్ ఆగస్ట్. సో వీ హ్యావ్ వెరీ లెస్ టైం, చాలా తక్కువ టైం ఉంది. కాబట్టి మళ్ళీ మీకు నేను ఆఫ్లైన్లో అసైన్మెంట్స్ ఇవ్వనండి. అంటే ఇప్పుడు మీరు ఒక నోట్స్లో రాస్తున్నారు కదా, అందరూ నోట్స్లోనే రాస్తున్నారు, అదే ఫొటోస్ పెట్టండి. నేను కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ నోట్స్ నేను తీసుకుంటాను. ఓకే, సో నోట్స్లో రాసిన అసైన్మెంట్, నాకు ఆన్లైన్లో పెట్టిన అసైన్మెంట్ యూ షుడ్ మ్యాచ్, టాలీ అవ్వాలి. ఓకే, అర్థమవుతుంది? రాశాను సార్. అదే 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 పర్లేదు, పేపర్లో రాసినా నాకు అది మళ్ళీ ఇచ్చేసాను ఫిజికల్, అంటే ఎవిడెన్స్. ఓకేనా? ఇప్పుడు కాదులేండి, కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఇద్దరు కానీ. ఓకే, సో మిగతా వాళ్ళు 5గురు ఉండిపోయారండి. మరి మీకు ఇంటర్నల్ మార్క్స్ కావాలంటే అసైన్మెంట్ 10 మార్క్సులు, టెస్ట్ 10 మార్క్సులు, మీరు ఆన్లైన్ క్లాసెస్కి వచ్చిన అటెండెన్స్ నేను మీకు వారానికి ఒకసారి పెడుతున్నాను. లాస్ట్ టైం కూడా పెట్టాను, మళ్ళీ పెడతాను శనివారం సెకండ్ సాటర్డే రేపు పెడతాను. మీరు దాంట్లో చూసుకోండి. దాంట్లో కూడా 75% రావాలి. ఐ థింక్ జగన్ మీ ఫ్రెండ్స్ చెప్పండి, మీరు ఏబీపీ లీడర్ కాబట్టి గవర్నమెంట్ కూడా నిన్న న్యూస్లో ఇచ్చారు, పిల్లలకు 90% అటెండెన్స్ ఉండాలి. సో చూడండి, మీరు రాకపోతే మాకు టీచర్లకి ఏబిసి గ్రేడ్లు ఇస్తున్నారు చూడండి. అప్పుడు అర్థమైందా? సో ఈవెన్ దో నేను రోజుకి మీ క్లాసెస్ చెప్తున్నాను, మీలో చాలా మంది వస్తున్నారు, గుడ్. బట్ కొంతమంది విద్యార్థులు రాకపోతే మమ్మల్ని ఏబిసి అంటే మీరు అందరూ బాగా వింటే 90% అటెండెన్స్ వస్తే రోజుకి నాకు ఏ గ్రేడ్ వస్తుందండి.
మీరు పోత పోయింది ఎందుకులే అని రాలేదనుకోండి, నాకు సి గ్రేడ్ బి గ్రేడ్ వస్తుంది. సో ఇది ఎవరు తప్పు చెప్పండి? మీ టీచర్స్కి మీకు ఏ గ్రేడ్ కావాలని కోరుకుంటున్నారా, బి గ్రేడ్ కావాలా, సి గ్రేడ్ కావాలా? ఇది మీ చేతిలో ఉందని చెప్పండి. పవన్, వాట్ గ్రేడ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ టీచర్స్? మేము మీకు ఏ గ్రేడ్లు ఇస్తాం. సో మీరు కూడా మాకు ఏ గ్రేడ్లు ఇవ్వాలంటే మీరు కాలేజ్ క్లాసెస్కి రావాలి. ఆన్లైన్ క్లాసెసే కదా, మీరు డబ్బులు పెట్టుకొని బస్సులో ట్రావెల్ చేసి రావక్కర్లేదు కదండి. చక్కగా మీ మొబైల్ ఫోన్ ఆన్ చేసుకుని ఒక క్లాస్కి 100 MB అవుతుంది. నేను చెక్ చేస్తాను నిన్న, నాకే 100 MB అవుతుంది. సో మీకు ఇంకా తక్కువ అవుతుంది వినడానికి, బికాస్ ఐఎమ్ యూజింగ్ మై వీడియో అండ్ మై ల్యాప్టాప్ ఎక్సెట్రా. ఓకే, సో చెప్పండి, మీకు నాకు ఏ గ్రేడ్ కావాలా, బి ఇస్తారా? వాట్ గ్రేడ్ యూ వాంట్? ఏ గ్రేడ్ మరి ఏ రావాలి, మీరు అందరు రావాలి క్లాసెస్ కి, అర్థమైందా? సో గవర్నమెంట్ నిన్న ఇచ్చారు మీకు, అది మీకు షేర్ చేయకూడదు చెప్తున్నాను. స్టూడెంట్స్ ఇఫ్ యూ మీరు అంతగా వస్తారనుకోండి 90% ఒక రోజుకి, అంటే 15 మందిలో 13 వరకు చాలండి. సో మనకి ఏ గ్రేడ్ వస్తుంది. సో రోజుకి క్లాసెస్ చెప్పినా మీరు నలుగురు ఇద్దరు వచ్చారనుకోండి, అటెండెన్స్ ఇస్ మోర్ 50 to 75 బి గ్రేడ్. సో 50% కంటే తక్కువ వచ్చింది అనుకోండి, నాకు సి గ్రేడ్ ఇస్తారు. సో సి అ టీచర్ విల్ గెట్ గ్రేడ్స్ బికాస్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఓకే, సో మీరు మంచి రిజల్ట్స్ వస్తే మాకు ఎలాగైతే మంచి పొగడ్తలు వస్తాయో, మీరు బాగా క్లాసులు వింటే మళ్ళీ గవర్నమెంట్ గారు, కమిషనర్ మాకు పొగుడుతారు, మన కాలేజ్లో ఏ గ్రేడ్స్ ఎక్కువ రావాలని నేను కోరుకుంటున్నాను. అర్థమైందండి? సో ఐ ఎక్స్పెక్ట్ టీచర్స్ టు గెట్ ఏ గ్రేడ్స్, బట్ ఇట్స్ నాట్ నథింగ్ ఇన్ మై హ్యాండ్. నా చేతిలో ఏం లేదండి. క్లాస్ చెప్పిన వరకే నా బాధ్యత. మమ్మల్ని నేను తిట్టలేను, కొట్టలేను, జస్ట్ మోటివేట్ చేయగలను అంతే కదండి. నేను మీకు రోజుకి అదే చెప్తున్నాను. సో మీ పరీక్షలు కూడా పంపించొద్దు అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నాయి. ఓకే, మీకు గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. టీచర్స్కి కూడా ఎవరైతే సి గ్రేడ్లో ఉంటున్నారో, పిల్లలు రాలేకపోతున్నారో క్లాసెస్కి, ఆ సి గ్రేడ్లో ఉన్న టీచర్స్ మీద యాక్షన్ తీసుకోండి, అంటే ట్రాన్స్ఫర్, శాలరీ కట్ ఏదో చేస్తారు. సో మీరు ఇబ్బంది పడకండి, మీ టీచర్ని ఇబ్బంది పెట్టకండి. మా బాధ. సో మీరు ఎవరో పోయినా మాకు జీతాలు కట్టు, మాకు సి గ్రేడ్లు వస్తాయి, ఇంత చదువుకొని, ఇంత పిహెచ్డి చేసుకొని, ఇంకా ర్యాంకులు తెచ్చుకొని, ఓకే, గోల్డ్ మెడల్ తెచ్చుకొని, సి గ్రేడ్ కేవలం విద్యార్థుల వల్ల మాకు రాకూడదు. ఇస్ దట్ క్లియర్? మా ఆవేదన అర్థం చేసుకోండి, మా బాధను అర్థం చేసుకోండి, అంత మీ మంచికే. ఓకే, ఇంత గొంతు ఖర్చుకొని, ఓకేనండి, ల్యాప్టాప్ దగ్గర వేసుకొని పీపీటీలు తయారు చేసుకొని, అండ్ ఈ సబ్జెక్ట్ నేను చెప్తున్నాను చూడండి, మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీరు చెక్ చేసుకోండి యూట్యూబ్లో కానీ, చాలా అరుదుగా వీడియోస్ ఉన్నాయండి. ఓకే, ఇదంతా కూడా MBA పేపరు, కొత్త సబ్జెక్టు, డ్రై పేపరు. సో ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యూ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్. ఎందుకంటే ఇది డ్రై పేపరు, మీరు టెస్ట్ పేపర్ చదువుకొని లాస్ట్లో రాసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇది ఒక కాంప్లికేటెడ్ పేపర్, డ్రై పేపర్, కొత్త సబ్జెక్టు, చెప్పాలంటే బుక్స్ కూడా లేవు నా దగ్గర. బట్ స్టిల్ ఐ డిపెండ్ ఆన్ గూగుల్లో సర్చ్ చేసి డేటా కలెక్ట్ చేసుకొని, ఓకే, మీకు అర్థమయ్యే విధంగా తెలుగులో కూడా చెప్పడం కష్టమండి. ఈ పేపర్ MBA పేపర్. ఓకే, ద ప్రాబ్లమ్ ఇస్ దిస్ పేపర్ ఇస్ దట్ ఇట్ ఈస్ అన్ MBA పేపర్ అండ్ మోర్ ఆఫ్ ద లిటరేచర్ ఇస్ ఇన్ ఇంగ్లీష్ అండి. తెలుగులో టెక్స్ట్ బుక్స్ కూడా లేవండి, టెస్ట్ పేపర్లు తప్ప టెక్స్ట్ బుక్లు కూడా ప్రింట్ కాలేదు ఈ సబ్జెక్ట్కి. 3 సంవత్సరాలు అయింది ఈ సబ్జెక్ట్ వచ్చి. సో అందరూ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. బట్ స్టిల్ విత్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ MBA టీచింగ్, నాకున్న నాలెడ్జ్, నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న టెక్నాలజికల్ నాలెడ్జ్తో నేను గూగుల్ సెర్చ్ చేసుకుని ఆ బుక్స్, ఈ బుక్స్, MBA బుక్స్ చదువుకొని మీకు పీపీటీ తయారు చేసి చెప్తున్నానంటే మీరు కూడా కొంచెం వినాలి. ఇస్ దట్ క్లియర్? కష్టమైన పేపర్, డ్రై పేపర్, బట్ తప్పదు, బికాస్ MBAలో మళ్ళీ ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇట్ ఇస్ మోర్ యూస్ఫుల్ వెన్ యూ డూ యువర్ MBA అండ్ MCOM. అర్థమైందా? సో మీరు ఫైనాన్షియల్ సర్వీసెస్ మన పేపర్ చదివితే మీకు అదృష్టం ఏంటంటే మీరు 2 పేపర్లు ఇంకా ఈజీగా రాయగలుగుతారు. మార్కెటింగ్ పేపర్ రాసేస్తారు, నేను చెప్పిన పీపీటీస్ కరెక్ట్గా చదివితే వింటే, సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మీ హెడ్ గారు చెప్పిన సబ్జెక్ట్ కూడా రాసుకోగలుగుతారు. ఇస్ దట్ క్లియర్? సో మన పేపరు ఇట్ ఇస్ మిక్స్ ఆఫ్ 2 సబ్జెక్ట్స్, మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో వాట్ ఈస్ మార్కెటింగ్ అండ్ హౌ యూ డూ మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్? వెరీ సింపుల్. సో ఆర్థిక సేవలు అంటే ఏంటి? మీరు చదువుకున్నారు, ఈ మార్కెటింగ్ చదువుకున్నారు, ఈ ఆర్థిక సేవలు ఎలా మార్కెట్ చేయాలి, మన సబ్జెక్ట్. ఓకే, మన క్లాస్కి వెళ్ళిపోదామా? నేను ప్రెజెంట్ చేస్తున్నాను. ఓకే, సో టెల్ యువర్ ఫ్రెండ్స్ అండి. ఇంకా నేను అతను రోజుకి మోటివేట్ చేయలేను, బికాస్ రోజుకి మోటివేషన్లో మన టైం కొంచెం ఎగిరిపోతుంది, అంతే కదా. 1 minute, ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ప్రెజెంటేషన్. ఈ లోపల 1 minute, జస్ట్ 1 or 2 minutes నాకు టైం ఇవ్వండి. జస్ట్ MFS. ఓకే, సో మనం నిన్న మ్యాక్రో ఎన్విరాన్మెంట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదండి.
కదా. చెప్పండి మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి చూడండి. గత గత 2 రోజులుగా మనం సూక్ష్మ పర్యావరణము, స్థూల పర్యావరణము 2 అంశాల గురించి చాలా ఎలాబరేట్ గా డిస్కస్ చేసుకున్నాం. సో మీకు అర్థమైంది ఏం చెప్పండి, అసలు మ్యాక్రో అంటే ఏంటి, స్థూల పర్యావరణం అంటే ఏంటి, దీని ఇంకో పేరు ఏంటి చెప్పండి. ఐ థింక్ ఐ షుడ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఎవరికా గుర్తుంటే చెప్పండి. స్థూల అంటే అర్థం ఏంటి, ఈ పర్యావరణము వ్యాపారాన్ని ఎక్కడి నుంచి ప్రభావితం చేస్తుంది అంటే బయట నుంచి ప్రభావితం చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఆ బిజినెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో మార్కెటింగ్ వ్యవస్థను ఆ ప్రక్రియను బయట నుంచి ప్రభావితం చేసే అంశాలను మన స్థూల పర్యావరణము ఆర్ దీని ఇంకో పేరు ఏంటండి, బహిర్గత పర్యావరణం అన్నాం. చూడండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మళ్ళీ మీకు మార్కెటింగ్ లో కూడా 10 మార్క్స్ క్వశ్చన్ ఇది అర్థమవుతుందండి. మార్కెటింగ్ లో కూడా 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో స్థూల పర్యావరణం అంటే ఏంటండి, స్థూల పర్యావరణం అంటే బహిర్గత పర్యావరణము. ఓకే, అంటే ఏ అంశాలైతే బయట నుంచి మన మార్కెటింగ్ చేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయో ఆ అంశాలను మనం స్థూల పర్యావరణము అన్నాం. ఓకే, సో దీంట్లో ఏమేమి వస్తాయి అంటే నేను మీకు చెప్పాను ఏమేమి వస్తాయండి. ఆర్థిక పర్యావరణము, పొలిటికల్, లీగల్ అంటే రాజకీయ మరియు లీగల్ అంటే చట్టబద్ధమైన పర్యావరణము, ఆర్థిక పర్యావరణము, సోషియో కల్చరల్ అంటే సమాజంలో ఉన్న ఓకే కల్చర్ ఒక ఎన్విరాన్మెంట్ పర్యావరణం, అలాగే టెక్నాలజికల్ అంటే మారుతున్న టెక్నాలజీ, వైజ్ఞానిక పర్యావరణము. సో ఇవన్నీ కూడా ఆ మార్కెటింగ్ చేసే కంపెనీ చేతిలో ఉండవు అని మీకు చెప్పాను. కాబట్టి ప్రతి మార్కెటింగ్ కంపెనీ కూడా ఏం చేయగలగాలండి, పర్యావరణంలో మార్పులు అనేవి జరుగుతాయి కదా. సో నో బడీ కెన్ స్టాప్ ది చేంజెస్ ఇన్ ది ఎన్విరాన్మెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను మైక్రో అంటే స్థూల పర్యావరణంలో జరిగిన అంటే ఇవి ఇక్కడ చూడండి రాజకీయం సంబంధించినవి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి, సోషల్ కల్చరల్ సంబంధించినవి, టెక్నాలజీకి సంబంధించినవి, ఈ పర్యావరణంలో మార్పులు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. కావున మార్కెటింగ్ కంపెనీగా మీ బాధ్యత ఏంటంటే చెప్పండి, ఆ మార్పుల్లో మీరు ఆపర్చునిటీస్ వెతకండి. ఓకే, యూ ట్రై టు ఫైండ్ ఆపర్చునిటీస్ ఇన్ ది ఎన్విరాన్మెంట్. ఓకే, ఆపర్చునిటీస్ అంటే ఏంటి, ప్రతి పర్యావరణం కూడా మీకు అవకాశాలను ఇస్తుంది. సో మీకు చెప్పాను కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు అయింది. ఈరోజు కంపెనీలు వ్యవస్థ ఎలాగుంది అంటే వినియోగదారులు వ్యాపారంలోకి వచ్చి వస్తువుల్ని కొనుగోలు, ఈవెన్ బంగారం కొట్లు కూడా మీరు మలా బజార్ జ్యువెలరీ తీసుకున్నట్టు అవి కూడా కస్టమర్ వద్దకు వెళ్తున్నాయి. ఒకప్పుడు బంగారం కావాలంటే మన షాప్కి వెళ్ళి కొనేవారు. బట్ ఈరోజు వినియోగదారుడు షాప్కి వచ్చి బంగారం కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడండి, లేడు. ఎందుకు, బయట నేచురల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ గుడ్. ఈ పాండమిక్ కరోనా వల్ల సహజ పర్యావరణములో మార్పులు వచ్చాయి, ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. బట్ కానీ వాళ్ళ వ్యాపారం కొనసాగించుకోవాలి కదా. మరి వ్యాపారం కొనసాగించకపోతే వాళ్ళు ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేరు, వాళ్ళకి లాభాలు రావు, అవి బతకలేవు. సో కాబట్టి ఏం చేసేవి, పర్యావరణంలో మార్పు అందులో మనం అవకాశాన్ని వెతుక్కోవాలి. సో వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఇంచుమించు అన్ని బంగారం షాపుల వాళ్ళు కూడా, పెద్ద పెద్ద షాపుల వాళ్ళు కూడా ఆన్లైన్ విధానాన్ని పాటించారు. ఇస్ ఇట్ క్లియర్? ఆన్లైన్ అంటే ఏంటి, వాళ్ళు ఒక లింక్ పంపిస్తున్నారండి నాకు, దీంట్లో ఆ పిక్చర్స్ పెడుతున్నారు, మీకు కావాలంటే గోల్డ్ ఎంచుకొని మేము మీకు ఆన్లైన్ మీ ఇంటి దగ్గరకు వచ్చి డెలివరీ ఇస్తాము. ఓకే, ఆర్ మీకు ఏ టైం కావాలో డెలివరీ చెప్పండి, ఆ టైంలో స్లాట్లు ఇస్తాను అనమాట. అంటే గంటలో ఈ 10 మందికి ఇస్తారు, ఇంకెవరు రారు. ఆ 10 మంది వచ్చి మీకు కావాల్సిన బంగారు ఆభరణాలు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. సో వాట్ ఈస్ దిస్ కాల్డ్, దిస్ ఈస్ హౌ యూ మేక్ అడ్జస్ట్మెంట్ టు ఎన్విరాన్మెంట్. ఈరోజు పర్యావరణానికి అనుకూలంగా మీరు మీ వస్తు సేవల్ని మార్చుకోవాలి తప్ప, అర్థమైందండి, పర్యావరణాన్ని మీరు మార్చలేరు. బికాస్ ఈ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ కున్న ప్రధానమైన లక్షణం ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ దిస్ మ్యాక్రో, ఇట్ కీప్స్ డైనమిక్. నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి, రోజులు ఒకేలా ఉండవు. ఇప్పుడు మళ్ళీ చూసారా కరోనా మన డోర్కి ఎక్కువైంది. నేను మీకు చెప్పాను ఎగ్జాంపుల్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్. సో హాస్పిటల్స్ అన్ని కూడా ఏప్రిల్ మేలో ఫెయిల్ అయిపోయాయి. ఎందుకు ఫెయిల్ అయిపోయాయండి, ఎందుకంటే సడన్ గా కస్టమర్స్ ఒక అభిరుచులు మారిపోయి, అంటే అందరూ పేషెంట్స్ అయిపోయారు, అందరూ హాస్పిటల్స్ కావాలి, అందరికి ఆక్సిజన్ బెడ్స్ కావాలి, కానీ డిమాండ్ పెరిగింది. బట్ అన్ని హాస్పిటల్
సో ఆల్ ఆఫ్ ఎ సడన్ దాని ప్రభావం ఎలా పడింది అంటే డాక్టర్స్ మీద పడింది. వాళ్ళు టైంకి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయారు, వాళ్ళు భయపడిపోయారు, పానిక్ అయిపోయారు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ పరిస్థితి లేదు, ఎందుకంటే మళ్ళీ కేసులు తగ్గాయి కదండి. ఇప్పుడు వరుసగా మీరు చూసినట్లయితే మన కరోనా కేసులు ఇంచుమించు 1,00,000 దగ్గరలో ఉన్నాయండి. 90,000, 92,000, 1,00,000 వస్తున్నాయి. సో ఇప్పుడు హాస్పిటల్స్ మంచి చనిపోట్ల చూడండి. సో ది డెత్స్ హ్యావ్ బీన్ డిమాండ్ పర్యావరణ అది తెలిసినప్పుడు వీళ్ళు ముందుగానే ఓకే హాస్పిటల్లో మంచాలను ఓకే ఆక్సిజన్ సిలిండర్స్ ను వెంటిలేటర్స్ ను ఎలాగోకలాగా ఏర్పాటు చేసుకుని ఉంటే ఏమవుతుంది చెప్పండి. ఈరోజు చనిపోకుండా కదా, అంతే కదండి. అండ్ మా బ్రదరు మేము ఆయనకి హాస్పిటల్ పాపం ఎతకలేకపోయాము, చాలా ట్రై చేసాం. బట్ కేజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే దొరికింది. హాస్పిటల్ 1000 మంది ఉన్నారు, పేషెంట్ చూడలేకపోయారు. సో చూడండి, ఎందుకంటే మార్పులు జరుగుతాయి అని ఏ కంపెనీలు అయితే ముందుగానే ఆ పర్యావరణ మార్పులు కాబట్టి ప్రకారంగా మీ వ్యాపారంలో మార్పులు తీసుకెళ్ళి, సో ఎవరైతే ఆ మార్పుల్ని గమనించుకుంటా, ఆ మార్పుల్ని అంచనా వేయకుండా నాకేం కాదులే మారితే నేను ఇలాగే కొనసాగుతానంటే వాళ్ళు వ్యాపారంలో నిలబడారు. సో పర్యావరణంలో మార్పుల్ని మనం ముందుగా అంచనా వేయలేకపోయాము. సెకండ్ వేవ్ వస్తుంది అనేసి మనం వేసుకొని 1,00,000 కేసులు రావచ్చు, రోజుకి 3 లక్షల వరకు వస్తే మన దగ్గర సదుపాయాలు ఉన్నాయి, హాస్పిటల్ కూడా ముందుగానే ప్రిపేర్ ఉండుంటే ఇంకా ఈ రోజు మనం ఇన్ని జరిగాయి. ఓకే, వై వి ఫెయిల్? బికాస్ నాట్ ఫోర్కాస్టింగ్ ది ఎన్విరాన్మెంట్. మనం పర్యావరణాన్ని అంచనా వేయలేకపోయాం. అర్థమైందండి? సో ముఖ్యంగా సేవలకు వచ్చినప్పటికీ పర్యావరణంలో మార్పులు మీరు అంచనా వేసుకోకపోతే మీరు అందించే సేవలు ప్రజలకు సరిపోవు. మీరు ప్రజలకు నాణ్యతతో కలిగి ఉన్న సేవలు అందించడంలో విఫలం అవుతారు. ఓకే, సో ఇది స్థూల పర్యావరణము మరియు సేవలు అందించే కంపెనీల పైన మార్కెటింగ్ చేసినప్పుడు దాని ప్రభావము. ఓకే, సో ఇది నేను మీకు చెప్పాను కదండి, గవర్నమెంట్ విధానాలు, అలాగే ఆర్థిక విధానాలు, సోషో కల్చరల్. నేను మీకు చెప్పాను కదండి, ఈరోజు ఎందుకండి ఆన్లైన్ మార్కెటింగ్ అంటే ఆన్లైన్ షాపింగ్ సైట్స్ ఎందుకు పెరిగిపోయాయి? స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్లైన్ ఫుడ్ సర్వీసెస్ ఎందుకు పెరిగాయంటే ఈరోజు సమాజంలో మారుతున్న నైతిక విలువలు, సమాజంలో మారుతున్న నమ్మకాలు మారిపోతున్నాయి, మన జీవించే శైలి అంటే లైఫ్ స్టైల్ మారిపోతుంది. కాబట్టి ఈరోజు మారిపోయిన శైలి ప్రకారంగా మనకి నూతనమైన సేవలు కావాలి. కాబట్టి ఈరోజు మీకు చెప్పాను కదండి, హాస్పిటల్స్ పెరిగిపోయాయి, ఎందుకంటే అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ రోజు ఓల్డ్ ఏజ్ ఏం కావాలి, ఎందుకంటే మనం మనల్ని చూడలేకపోతున్నాం, ఓల్డ్ ఏజ్ లో పడేస్తాం. ఈరోజు ప్లే స్కూల్స్ పెరిగాయి, అంటే చిన్నపిల్లలను కూడా మనం చూసిన పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేస్తున్నారు. కర్రీ పాయింట్స్ పెరిగాయి, ఎందుకంటే వంట వండే టైం మన దగ్గర లేదు, ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోవాలి, మరి మనం కర్రీ పాయింట్స్ డిపెండ్. ఇదేమైందంటే దీని అర్థం ఈరోజు మనం చదువు మారి ఓకే, మనం బతుకుతున్న జీవన శైలిలు మారిపోయాయి, మనం ఫ్యామిలీ సిస్టమ్ మారిపోయింది. కాబట్టి ఈరోజు దీనివల్ల ప్రధానంగా కొన్ని సేవలు అందించే కంపెనీలు పెరిగాయి కదండి. ఈరోజు బ్యూటీ పార్లర్స్ వచ్చాయా? మెన్స్ బ్యూటీ పార్లర్. ఎందుకండి మెన్స్ బ్యూటీ పార్లర్? ఎందుకంటే ఈరోజు మగవాళ్ళు కూడా అందానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు కాబట్టి మెన్స్ బ్యూటీ పార్లర్లు వచ్చాయి. ఈరోజు కోచింగ్ సెంటర్స్ వచ్చాయండి, ఆన్లైన్ లో చాలా కోచింగ్ సెంటర్స్ వచ్చాయి కదా. ఈరోజు బైజూస్ అని చిన్న పిల్లలకి 1వ క్లాస్ కోడింగ్ అట. 1వ క్లాస్ లో ఏం అర్థం అవుతుంది అండి కంప్యూటర్ గురించి? నాకే అర్థం కాదు, మీకు అర్థం కాదు. ఫస్ట్ మీకు తెలుసా, మీరు కంప్యూటర్ చదువుతున్నారు కదా, సో మనకే కంప్యూటర్ కష్టం, 1వ క్లాస్ నుంచి కోడింగ్ నేర్పింది. ఈరోజు ప్రతి టీవీలో కోడింగ్, వైట్ హ్యాట్ జూనియర్, ఈ జూనియర్ చూడండి, మన అంటే మన జరుగుతున్న మార్పుల్ని మార్కెటింగ్ చేసుకుని ఈరోజు తన వ్యాపారాన్ని చక్కగా కొనసాగు. పిల్లలు కోడింగ్ ఏంటండి, నాకు అర్థమే కాదు. ఓకే, మన కోడింగ్ కష్టం,
బట్ ఈ కంపెనీ ఏం చేశాయండి? మార్కెటింగ్ కంపెనీ సమాజంలో జరుగుతున్న ఈ కల్చరల్ మార్పుల్ని ఏమంటారు అలుసు కింద తీసుకొని చాలా వరకు కొత్తదనం కోరుకునే సేవలు మనకిచ్చాయి. ఓకే, అర్థమైందా? ఓకే, నేను మీకు చెప్పాను కదండి, కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్ కూడా ఏం చేశాయి? అవి అంటే మన ఇండియాలో ఉన్న లోకల్ పరిస్థితులు పెట్టి అది కూడా తమ అమ్మే ఫుడ్స్ ని మారుస్తుంది కదా. సో బీఫ్ అనేది ఇండియాలో సర్వ్ చేయాలి, ఎందుకంటే ఇండియాలో మనం హిందూ కంట్రీ కాబట్టి మనకు ఎవరైనా బీఫ్ అమ్మేది అనుకోండి, వాడిని తను కొడతాం. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, ఇండియన్స్ లో లోకల్ కండిషన్ లో ఉన్న, ఇక్కడ లోకల్ ఇప్పుడు శ్రీకాకుళం ఉందనుకోండి, లోకల్ కండిషన్ ఏంటి, ఎక్కువ వెజిటేరియన్స్ కాబట్టి ఎక్కువ వెజ్ పిజ్జాలు అవి అమ్ముతాడు. లేదు చికెన్ తింటారంటే చికెన్ పిజ్జా అమ్ముతాడు తప్ప బీఫ్ పిజ్జాస్ అవి అమ్మడు. ఇస్ దట్ క్లియర్? సో ఎవ్రీ international company should market their products keeping in mind the local conditions also. ఓకేనండి. అండ్ లాంగ్వేజ్ ఇస్ టుడే మేజర్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్. ఈరోజు మనం ఉపయోగించే భాష కూడా కంపెనీలు మార్కెటింగ్ చేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ఓకే, నౌ కమింగ్ టు టెక్నాలజీ ఎన్విరాన్మెంట్. ఓకే, సో టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అండి? అంటే ఈరోజు మనం యూజ్ చేసే యంత్రాలు కానీ, ఓకే, మనం యూజ్ చేసే అంటే వ్యాపారంలో యూజ్ చేసే టెక్నాలజీ గురించి మాట్లాడారు. ఈరోజు టెక్నాలజీ మారిపోయింది కదండి, అండ్ టెక్నాలజీ హాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అవర్ లైఫ్ స్టైల్స్ కదండి. ఈరోజు టెక్నాలజీ ఏం చేసింది, మన శైలిని ప్రభావితం. ఈరోజు దగ్గర ఫోన్ ఉందా? అందరింట్లో ఏసీలు ఉన్నాయా? ఇంచుమించు ఉన్నాయి. అందరింట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయా? ఉన్నాయి. అందరింట్లో టీవీలు ఉన్నాయా? ఉన్నాయి. వై? ఎందుకండి? బికాస్ టెక్నాలజీ అన్నది ఈ రోజు మనకి ఇవన్నీ ఇవ్వగలిగింది. సో అండ్ టెక్నాలజీ ఏం చేసింది, మనం కరెంట్ ప్యాటర్న్ మారిపోయింది, మనం వాడికలు కూడా మారాయి. ఈరోజు అందరూ కూడా అన్ని రకాలైన వస్తువులు వాడగలుగుతున్నాం కదండి, అవునా కాదా చెప్పండి? టుడే ఆర్ యు ఏబుల్ టు యూజ్ ఆల్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్. అండ్ ఈరోజు మన ఎకనామిక్ వెల్ బీయింగ్ పెరిగిందంటే అందరూ కూడా ఆర్థికంగా ఈ రోజు మనం అభివృద్ధి చెందామా లేదా? ఎందుకంటే అందరి దగ్గర బైక్స్ ఉన్నాయి, అందరి దగ్గర మంచి జీవన శైలి ఉంది. మన అందరూ కూడా గుడిసెలో ఉండట్లేదు కదండి, పాకల్లో ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు అందరూ కూడా మంచి హౌసెస్ లో ఉన్నారు. అంటే మనం మంచి జీవన శైలిలో బతుకుతున్నాము. కారణం ఏంటి? టెక్నాలజీ. ఓకే, ఈరోజు ఇంటర్నెట్ గురించి ఆలోచిద్దాం. జస్ట్ థింక్ ఆఫ్ ఇంటర్నెట్. ఈరోజు WWF వరల్డ్ వైడ్ వెబ్ వచ్చిన తర్వాత ఈరోజు ప్రపంచం చాలా చిన్నదైపోయింది కదండి. ఈరోజు చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ సిట్టింగ్ ఎక్కడో కొంతమంది ఇచ్చాపురము, బార్వా, శ్రీకాకుళంలో ఎక్కడెక్కడో చిన్న చిన్న మూల ప్రాంతాల్లో ఉన్నారు. నేను వైజాగ్ నుండి మా ఇంటి వద్ద నుంచి మీకు క్లాస్ చెప్తున్నాను. సో వాట్ ద వరల్డ్ హెస్ బికమ్, ఈ టెక్నాలజీ వల్ల కదా మనం చెప్పగలుగుతున్నాం. ఇదే టీచ్మెంట్ ఎవరు డెవలప్ చేసి ఉండకపోయి ఉంటే, ఇంటర్నెట్ కనబెట్టిపోయి ఉంటే, ల్యాప్టాప్ మొబైల్స్ లేనట్లయితే ఈ రోజు మనం ఆన్లైన్ క్లాసులు చెప్పగలమేనండి? చెప్పండి, లేవు కదా. సో ఈరోజు ఆన్లైన్ క్లాసెస్ చెప్పగలుగుతున్నాం అంటే కారణం ఏంటి? టెక్నాలజీ. సో నేను టెక్నాలజీని యూజ్ చేస్తున్నాను, మీరు టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఆ టెక్నాలజీ మనకిచ్చిన గ్యాడ్జెట్స్, వస్తువులు మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రపంచం చాలా చిన్నగా అయిపోయింది. ఓకే, అండ్ ది సర్వీస్ ఎకానమీస్ విల్ బి టెక్నాలజీ డ్రివెన్ సూన్. అంటే అన్ని సేవలు అందించే సెక్టర్స్, అన్ని సేవలు అందించే దేశాలు కూడా ఈ రోజు ముందు ఉన్నాయి. చూడండి, అమెరికా, వై దే ఆర్, అండ్ ఇన్ టుడే ఇండియా. సో సాఫ్ట్వేర్కి వచ్చినప్పటికీ ఈరోజు అమెరికాలో ఉన్న కంపెనీస్ అండి, ఓకే, భారతీయుల్లో 50% తెలుగు వాళ్ళే. ఎందుకు? బికాస్ ఈరోజు అన్ని దేశాల్లో సేవారంగ దేశాలు ఈవెన్ మనం ఇండియన్ చూసినట్లయితే ఈరోజు మనకి ఆదాయం 50 నుంచి 60% సేవారంగం నుంచి వస్తుందండి. ఒకప్పుడు ఎక్కడి నుంచి వచ్చేది? ఒకప్పుడు 50% వ్యవసాయం నుండి మన జాతీయ ఆదాయం వచ్చేది. అంటే అంత వ్యవసాయం వల్ల వచ్చిన జాతీయ ఆదాయం కేవలం 20%. అందరూ వ్యవసాయాలు మానేశారు, ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు రైతులు కూడా. సో ఈ రోజు భారతదేశంలో సేవా రంగం అనేది ప్రధాన పోషిస్తుంది. ఈ రోజు మీకు చెప్పాను కదండి, మోర్ దాన్ 500 సర్వీసెస్ ఆర్ దేర్. ఓకే, ఈరోజు జిఎస్టీ తర్వాత సేవా రంగం బాగా అభివృద్ధి చెందింది, ఎందుకంటే అన్ని సేవలు మనం ఉపయోగించుకుంటున్నాము. ఓకే, ఇస్ దట్ క్లియర్? నౌ ఈరోజు ఏం చేయాలి కంపెనీస్? ఈ సేవను అందించాలంటే టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. సో మంచి టెక్నాలజీ ద్వారా నాణ్యతతో కలిగి ఉన్న సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇస్ దట్ క్లియర్?
సో ఈరోజు చూడండి బ్యాంక్స్ మీకు చెప్తూ ఉంటాను కదా, ఈరోజు బ్యాంక్స్ ఇదే బ్యాంకులు ఈ కంప్యూటర్ లేకపోయి ఉంటే ఈరోజు పని చేయగలవండి? ఈ కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ లేకపోయి ఉంటే మన జీవితం ఎలాగుండేది? మనం ఉండగలమేంటి? కెన్ వి లీవ్ వన్ అవర్ వితౌట్ ఇంటర్నెట్? చెప్పండి. కూడా రోజుకి బతకగలం కదా. ఫేస్బుక్ లో ఉంటాము, ట్విట్టర్ లో ఉంటాము, ఏంటది మీకు చాలా చాట్ వచ్చే యాప్స్ వచ్చాయి, మోజుల్లో ఉంటాము, టిక్ టాక్ లో ఉంటాము, ఆన్లైన్ క్లాసుల్లో ఉంటాము. ఇవన్నీ ఎందువల్ల ఎలా సాధ్యమయ్యాయి? కేవలం టెక్నాలజీ. క్లియర్? సో ఈరోజు ఇంటర్నెట్ లేకపోతే మన జీవితం గడదు. నో ఇంటర్నెట్ ఐ కాంట్ టీచ్ ఆన్, నో ఇంటర్నెట్ ఐ కాంట్ డూ బ్యాంకింగ్. ఈవెన్ బ్యాంకింగ్ కూడా చూడండి, బ్యాంకింగ్ రంగము ఆర్ ఆర్థిక సేవా రంగంలో ఉన్న చాలా కంపెనీలు కూడా ఈరోజు ఇంటర్నెట్ ఆధారంగానే తమ సేవలు అందిస్తున్నాయి. అంతే కదండి. ఎందుకు ఈరోజు ఈ అంటే ఆ పరిసరాల్లోకి వచ్చి, అంటే బ్యాంకింగ్ పరిసరాల్లోకి వచ్చి బ్యాంకింగ్ సేవలు వినియోగించే పరిస్థితులు లేవు, అంత టైం మన దగ్గర లేదు. కాబట్టి ఈవెన్ ద బ్యాంక్స్ హ్యావ్ యూజ్ ది టెక్నాలజీ టు ప్రొవైడ్ దేర్ బెస్ట్ సర్వీసెస్ టు ది కస్టమర్స్. డు అగ్రీ ఆర్ నాట్? మీరు ఇస్తారండి, అంతే కదా. ఈరోజు టెక్నాలజీని యూజ్ చేసుకోగలిగాయి. ఏం టెక్నాలజీ చేస్తాయి? ఈరోజు ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో ఏటీఎం కూడా టెక్నాలజీ కదండి. మనం బ్యాంక్ వెళ్ళకుండానే ఏటీఎం లో కార్డు పెట్టి డబ్బులు తీసుకొచ్చి, ఇంకోటి కార్డు మర్చిపోయారు, ఏం పర్లేదు, యోనో. సో మీ మొబైల్లో యోనో యాప్ ఉంటే చూడండి, డెబిట్ కార్డు లేకుండానే ఫోన్ ద్వారా కూడా మీరు డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. అంటే ఇదంతా ఎలా సాధ్యమైంది చెప్పండి? వై దిస్ హ్యాపెన్? అమ్మా ఎవరో ఒకరు చెప్పాలి, వినిపిస్తుంది కదా. ఏటీఎం లో మన కార్డు లేకుండా కూడా డబ్బులు డ్రా చేయొచ్చు, ఇచ్చలేదా? ఎస్ సార్, యోనో జీపీఎస్ కాంటాక్ట్. చూడండి టెక్నాలజీ. ఈ రోజు మనం చూడండి డ్రైవర్ కార్లు వచ్చాయండి, మీకు యాపిల్ దాని మీద గూగుల్ వచ్చాయి, గూగుల్ కార్లు వచ్చాయండి. సో మీరు కూర్చుంటే జీపీఎస్ ఆన్ చేసి ప్లేస్ కొట్టారనుకోండి, కార్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. ఇది బైక్ వచ్చింది ఆల్రెడీ, మీరు ఏంటది ఆ కంపెనీ టీవీఎస్ ఎంటార్క్ అని బైక్ వచ్చింది, అక్కడ జీపీఎస్ పెట్టేశాడు. మీరు అక్కడ చోటు కొడితే ఆ బైక్ మీకు డైరెక్షన్ చూపించేస్తుంది. అంటే టెక్నాలజీ చూడండి. సో ఈరోజు కూడా కంపెనీస్ ఉపయోగించి నాణ్యతతో కలిగిన సేవలు అందిస్తున్నాయి. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈరోజు టెక్నాలజీని యూజ్ చేస్తాయి. మొబైల్ టెక్నాలజీ, ఇంటర్నెట్ టెక్నాలజీ, ఓకే, అండ్ ఆన్లైన్ యాప్ల ద్వారా మనకి మంచి సేవలను అందిస్తున్నాయి. నిజంగా. సో ఈరోజు ఎవరైతే మారే టెక్నాలజీను తమ మార్కెటింగ్ వ్యవస్థలో ఉపయోగించారో ఆ కంపెనీస్ బాగా ఎంతకే చెప్పాను కదండి. హెచ్డిఎఫ్సి ఏం చేసింది? ఎందుకంటే ఇట్ ఈస్ ద ఓన్లీ బ్యాంక్ విచ్ హస్ స్టార్టెడ్ ఫస్ట్ ఆన్లైన్ బ్యాంకింగ్. తెలుసండి, భారతదేశంలో మొదటి ఆన్లైన్ హెచ్డిఎఫ్సి మొదలైంది. ఓకే, మొబైల్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి మొదలు పెట్టింది, ఎస్ఎంఎస్ అలర్ట్స్ హెచ్డిఎఫ్సి మొదలు పెట్టింది, పేపర్లెస్ లోన్స్ అంటే బ్యాంక్ రాకుండా ఎటువంటి డాక్యుమెంట్ ని కూడా మీరు సబ్మిట్ చేయకుండా ఆన్లైన్ లోనే మీ లోన్ వచ్చే విధంగా 24 గంటల్లో లోన్ వచ్చే విధంగా టెక్నాలజీని ఎవరు యూజ్ చేశారంటే హెచ్డిఎఫ్సి యూజ్ చేస్తుంది. అందుకే ఈరోజు బ్యాంకింగ్ రంగంలో రారాజైంది. ఓకే, అలాగే మరి మిగతా బ్యాంక్స్ ఎస్బీఐ కూడా ఈరోజు యూజ్ చేసుకుంది, లేదంటే ఈరోజు ఎస్బీఐ కూడా ఈ పోటీ పడలేదండి. అన్ని బ్యాంక్స్ కూడా ఇంచుమించు ఓకే కంప్యూటర్ టెక్నాలజీని యూజ్ చేసి అవి మంచి నాణ్యత. మేము మారము అని ఉంటే ఎంత త్వరగా కదండి. ఈరోజు సెకండ్స్ లో బ్యాలెన్స్ తెలియాలన్నా, మీ చెక్ క్లియర్ అయిందో లేదన్నా మీరు బ్యాంక్ కదా అక్కడండి మొబైల్లో ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఉంది, ఒక మెసేజ్ చెప్తే బ్యాలెన్స్ చెప్పేస్తుంది. లేదు ఫోన్ బ్యాంకింగ్ ఉంటే యోనోలో మీరు మొబైల్లో డబ్బులు పంపించాలి, కంగారు పడాలి, అకౌంట్ డబ్బులు ఉంటే పంపించుకోవచ్చు కదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా. లేదు మొబైల్లో డబ్బులు లేకపోతే క్రెడిట్ కార్డు కూడా పేటిఎం లో పంపించుకోవచ్చు. తెలుసా అండి, క్రెడిట్ కార్డు ద్వారా కూడా మీ వ్యాలెట్ బ్యాలెన్స్ వేయించుకొని డబ్బు క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ పేటిఎం అకౌంట్ లో వేసుకొని కూడా మీరు డబ్బులు జమ చేస్తారు. ఆల్ దీస్ ఆర్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్. ఓకే, అండ్ టుడే కంపెనీస్ ఈరోజు మంచి నాణ్యత ఉన్న సేవలు జరుగుతున్నాయి. సో
సో ఎవరైతే మార్కెట్ చేయలేకపోయారో అవి ఈ రోజు ప్రపంచం నుంచి బయటికి వెళ్ళిపోయి, అంటే మార్కెట్ పోటీ నుంచి బయటికి వెళ్ళిపోయాయి. ఓకే, ఓకేనండి, అర్థమైందా? సో ఫైనల్ గా 1 minute. సో టెక్నాలజీ, సో ఇవన్నిటి గురించి మీరు రాయగలగాలండి. ఓకేనా? సో తర్వాత సో ఇవన్నీ ఏంటి, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న పర్యావరణంలో ఉన్న అంశాలు ఇవన్నీ దేంట్లోకి వస్తాయంటే ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ మ్యాక్రో. అడుగుతాడండి, స్థూల పర్యావరణము అంటే ఏమేమి రాయాలి? ఆర్థిక పర్యావరణము, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, రెండోది పొలిటికల్ అండ్ లీగల్. ఓకే, అంటే రాజకీయ మరియు చట్టబద్ధమైన పర్యావరణము. ఓకే, మూడోది సోషో కల్చరల్ అంటే సహజ పర్యావరణము, అంటే సమాజంలో ఉన్న సాంప్రదాయాలు పర్యావరణము. అలాగే టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్, వైజ్ఞానిక పర్యావరణము. ఈ 4 కూడా దేంట్లోకి వస్తాయి అంటే ఈ 4 కూడా స్థూల పర్యావరణంలోకి వస్తాయి. ఓకే, అండ్ తర్వాత మైక్రో కూడా చెప్తే ఈ రోజుకి అయిపోతుంది మనకి ఎన్విరాన్మెంట్. ఓకే, సో చెప్పండి మైక్రో అంటే ఏంటండి? సో ఇందాక వరకు మనం డిస్కస్ చేసుకుంది స్థూల పర్యావరణము అంటే మ్యాక్రో. ఓకే, మ్యాక్రో అంటే ఏంటండి? దీని ఇంకో పేరు ఏంటి చెప్పండి? ఇప్పుడే మీకు చెప్పాను కదా, నీ వేరే విధంగా కూడా పిలుస్తారు, పేరు చెప్పండి. దీని ఇంకో పేరు సో దీని బహిర్గత అంటారు, గుర్తుపెట్టుకోండి. బహిర్గత అన్న స్థూల పర్యావరణం అన్న ఒకటే. ఓకే, అంటే బయట నుంచి ప్రభావితం చేసే అంశాలను బహిర్గత అంటారు. బట్ రెండో పర్యావరణం ఏంటంటే మైక్రో. మైక్రో అంటే సూక్ష్మ అని అర్థం. సూక్ష్మ అంటే కంటికి కనిపించలేదని అర్థం. ఓకే, హియర్ ది మైక్రో ఎన్విరాన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ది ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఓకే, అంటే మార్కెటింగ్ చేసే కంపెనీ యొక్క అంతర్గత పర్యావరణాన్ని సూక్ష్మ పర్యావరణం అన్నాం. అంటే చెప్పండి, పర్యావరణం ఏ పర్యావరణం ఇది? ఇది ఏ పర్యావరణం అండి? కంపెనీ యొక్క పర్యావరణం. అంతర్గత అంటే అర్థం ఏంటి? ఈ పర్యావరణ అంతర్గత పైన కంపెనీకి చాలా వరకు నియంత్రణ ఉంది. ఇస్ దట్ క్లియర్? సో ఎవ్రీ కంపెనీ విల్ హ్యావ్ అ కంట్రోల్ ఓవర్ ఇట్స్ ఇంటర్నల్. ఎందుకంటే మీ చేతిలో ఉంది కాబట్టి, మీ కంపెనీ పాలసీ కాబట్టి, దీనిని మార్చుకొని మీరు మీ చేతిలో ఉన్న పనే కాబట్టి మీకు నియంత్రణ ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మ పర్యావరణం లేదా అంతర్గత పర్యావరణాన్ని మీరు కరెక్ట్గా అనలైజ్ చేస్తే, అనలైజ్ అంటే ఏంటండి? పరీక్షించి మీరు చదివి దీన్ని విశ్లేషణ చేసినట్లయితే ఓకే, ఇది మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయి. ఇస్ దట్ క్లియర్? సత్ఫలితాలు అంటే ఏంటి? ఇఫ్ యూ ప్రాపర్లీ అండర్స్టాండ్ వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ మైక్రో ఎన్విరాన్మెంట్, ఇఫ్ యూ ప్రాపర్లీ అనలైజ్ దెమ్, స్టడీ దెమ్, ఇఫ్ యూ మేక్ ప్రాపర్ అనాలిసిస్, దిస్ విల్ హెల్ప్ యూ టు ప్రాపర్లీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్. అర్థమైందండి? అంటే అంతర్గత పర్యావరణాన్ని మీరు చక్కగా అన్ని అంశాలు, దీనిలో చాలా అంశాలు ఉంటాయండి, అన్ని అంశాలని కూడా ఓకే మీరు ఏమంటుందని సంక్షిప్తముగా ఓకే విశ్లేషిస్తే ఇది మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయి. అంటే మీరు మార్కెట్ చేయబోయే సేవలని సక్రమంగా మార్కెటింగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మా అర్థమవుతుందా? సో ఇది ఎవరి చేతిలో ఉంటుందండి? కంపెనీ చేతిలోనే ఉంటుంది. సో దీన్ని ఏమని అంటామో అంతర్గత పర్యావరణము. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఈరోజు కంపెనీ నిర్వహణ స్ట్రక్చర్ అంటే ఏంటి? అంటే వ్యవస్థ. మీరు కంపెనీ నిర్వహణ వ్యవస్థను తీసుకెళ్ళినట్లయితే మనకి చాలా వ్యవస్థలు ఉంటాయండి. సో మనకి ఏమంటారంటే స్ట్రక్చర్ ఎప్పుడు కూడా సింపుల్ గా ఉండాలి. కంపెనీ వ్యవస్థ ఎలా ఉండాలి? నిర్వహణ చేసే మనుషులు ఒక వ్యవస్థ సింపుల్ గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. ఈ వ్యవస్థలో డిపార్ట్మెంటైజేషన్ ప్రాపర్ గా జరగాలి. అందరు కూడా ఒక్కొక్కరికి సహాయపడినట్టుగా మీ వ్యవస్థని మీరు ఏర్పరచుకుంటే మీరు మార్కెటింగ్ సక్రమంగా చేయగలుగుతారు. ఓకే, అలాగే కస్టమర్స్
సో చూడండి, మైక్రో ఎన్విరాన్మెంట్ అంటే మీ ఒక వినియోగదారులు కూడా సూక్ష్మ పర్యావరణంలో భాగమే. సో వినియోగదారులు అంటే ఎవరు చెప్పండి? కస్టమర్స్ ఆర్ యువర్ కింగ్స్ కదండి. కస్టమర్ విల్ డిసైడ్ యువర్ బిజినెస్, ఓకే, అండ్ కస్టమర్స్ విల్ డిసైడ్ వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ యు ఆర్ గోయింగ్ టు డిజైన్. ఓకే, సో వినియోగదారుల ఒక ప్రాముఖ్యత ఎక్కడ ఉంటుందంటే, వినియోగదారులు ముఖ్య పాత్ర దేంట్లో పోషిస్తాడు? నీ కంపెనీ భవిష్యత్తును నిర్ణయిస్తాడు. ఓకే, అండ్ నువ్వు తయారు చేయబోయే వస్తువులు మరియు సేవలు ఏ విధంగా ఉండాలి అన్నది కూడా వినియోగదారుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఏ కంపెనీలు అయితే వినియోగదారుని దృష్టిలో పెట్టుకొని తమ వస్తువుల్లో వినియోగదారులకు ఇష్టమయ్యే వస్తువులు, వారికి ఆసక్తి ఉన్న వస్తువులు తయారు చేయగలిగాయో, సేవలను ఇవ్వగలిగాయో, ఈ రోజు అవి మార్కెట్లో మంచి లీడర్స్ కింద అవ్వగలిగాయి. ఎవరైతే వినియోగదారులను ఒక ఆసక్తిని దృష్టిలో పెట్టుకుంటా మార్కెటింగ్ చేశారో, వస్తువులు సేవలు తయారు చేశారో, ఈ రోజు మనం చూస్తూ ఉంటాము వాళ్ళు మార్కెట్లో దీర్ఘకాలంలో నిలబడలేరు. అంతే కదండి. సో ఎందుకంటే అంబానీ జియోని తీసుకొచ్చాడు 4Gని? టెల్ మీ. ఎందుకంటే 4G ఎందుకు వచ్చింది? బికాస్ అందరూ కూడా 3Gతో సాటిస్ఫాక్షన్ లేరు, అంత ఫాస్ట్ గా నెట్ లేదు. సో అంబానీ ఏం చేశాడు తెలివిగా? ముఖేష్ అంబానీ, ఓకే, ఈ రోజు ఇంటర్నెట్ అనేది ప్రాముఖ్యత పెరుగుతుంది, కొన్ని రోజులకి అందరూ కూడా ఇంటర్నెట్ వాడాలి. ఎప్పుడు వాడదాం ఇంటర్నెట్ చెప్పండి? భారతదేశంలో ఇంటర్నెట్ 1990లో వచ్చిందండి. బట్ ఎప్పుడు ఫేమస్ అయిందంటే ఈ మధ్య కాలంలో అంటే చూడండి, వచ్చిన 30 సంవత్సరాలకు కానీ మనకి సదుపాయము పూర్తిగా తెలియదు. ఓకే, సో అంబానీ ఏం చేశాడు తెలివిగా? మనం ఇంటర్నెట్ సేవలను మొబైల్ ఫోన్లో మంచి స్పీడ్తో తక్కువ ధరకి ఇచ్చినట్లయితే, 49కి రోజు ఇచ్చినట్లయితే మనం కస్టమర్ని సంతృప్తి చేయగలుగుతాము, ఎక్కువ వినియోగము కస్టమర్స్ చేస్తారు, మన వ్యాపారం పెరుగుతుంది అనుకున్నాడు. అలాగే చేశాడు కదండి. ఇక్కడ కస్టమర్స్కి ఏం కావాలి అని కంపెనీలు పెట్టుకోవాలండి. అర్థమైంది? క్లియర్? సో అందరు కూడా వినియోగదారులకు వస్తువు చేయడానికి ప్రయత్నిస్తారు. సో ఏ కంపెనీ పట్టించుకోలేదో అవి మట్లో పడలేవు. ఓకేనండి. సో ఈ రోజు చూడండి, అందరూ ఎందుకు చీప్ చెప్పండి? ఎందుకంటే అందరూ యాప్ ఫోన్లేరు. ఇప్పుడు ఫోన్ అంటే అందరూ అఫోర్డ్ చేయగలుగుతారు. కాబట్టి భారతదేశంలో వివో, రెడ్మీ, ఎస్పెషల్లీ రియల్మీ, రెడ్మీ, జియోమీ ఎందుకు సక్సెస్ అయ్యి చెప్పండి? ఈ చైనా ఫోన్లు కదా. ఎందుకంటే ఒక 20,000 రూపాయలు ఫోన్ కొనాలంటే మనం ఆలోచిస్తాం, కానీ 5,000 నుంచి 10,000లో ఈరోజు మంచి స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి వీడు ఏమనుకున్నాడు, రియల్మీ వాడు, నా టార్గెట్ హై ఇన్కమ్ పీపుల్ కాదు కదా, భారతదేశంలో మధ్యతర కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి, అందరికీ ఫోన్ వాడకం అవసరమే, ఎందుకంటే అందరికీ ఆన్లైన్ క్లాసులు కావాలి, అందరూ బ్యాంకింగ్ ఉపయోగించుకోవాలి, అందరూ 10,000 మంచి స్మార్ట్ ఫోను అందరూ వాడతారు ఉద్దేశం వాడు కస్టమర్ దృష్టిలో పెట్టుకుని తయారు చేసే రోజు. ఫ్లిప్కార్ట్ కూడా రియల్మీ సేలే కదండి. ఈరోజు రియల్మీ వాడు కొత్త ఫోన్ లాంచ్ చేస్తే ఈరోజు 5G ఫోన్లు కూడా వచ్చే చూసారండి. 4G ఫోన్లు తయారు చేస్తున్నాయి కంపెనీలు. హలో, లేవు. చూడండి, మీరు గమనించినట్లయితే ఈరోజు ఇంచుమించు అన్ని కంపెనీలు కూడా 20,000 నుండి 15,000 నుండి 20,000, 25,000 లోపల 5G ఫోన్లు తయారు చేసి అమ్ముతున్నాయండి. ఎందుకంటే 4G కూడా అక్టోబర్లో 5G రాబోతుంది. 4G ఫోన్ 5G ఫోన్లు 4G పనికొస్తుంది. ఇప్పుడు ఏం చేసేయండి, నేను 4G ఫోన్లే అమ్మకపోవచ్చు, ఎందుకంటే కస్టమర్కి ఎప్పుడు కూడా ఏం కావాలండి, కొత్తదనం కావాలి. కాబట్టి మనం 5G ఫోన్లే తయారు చేద్దాం. ఇంచుమించు ఈరోజు మీరు చూసినట్లయితే అన్ని కంపెనీలు కూడా 5G ఫోన్లు లాంచ్ చేశాయి. యాపిల్ 11 5G కానీ 70,000 యాప్ కొనుక్కోలేరు. కాబట్టి అగైన్ ఎవరో రియల్మీ X7 అని, వివో X5 అని అన్ని కంపెనీస్ కూడా మళ్ళీ 5G. ఓకే, అంటే ఇక్కడ అర్థం ఏంటి, కస్టమర్స్ రుచులు శక్తి మార్చాలి. క్లియర్? అండ్ సప్లయర్స్ చూడండి, మీకు వస్తువుల్ని సప్లై చేసే
ఆర్ మీకు రా మెటీరియల్స్ ని సప్లై చేసే వ్యాపారస్తులతో కూడా మనం సంబంధాలని ఏర్పరచుకొని మంచి సప్లయర్స్ ఉండగలగాలండి. అర్థమైందా? సో సప్లయర్స్ ఎందుకు బాగుండాలంటే, సో మన ముడి పదార్థాలను ఇచ్చిన వాడు మంచోడు అవ్వాడు అనుకోండి, మంచి నాణ్యత ముడి పదార్థాలు ఇచ్చారనుకోండి, మనం మంచి నాణ్యత గల వస్తువు సాలు ఇవ్వగలుగుతాం. సో సప్లయర్స్ టైంలో మనకు వస్తువులు సప్లై చేయలేదనుకోండి, మనం టైంలో డిమాండ్ క్రియేట్ చేయలేము, మనం ఫెయిల్ అవుతాం. సో ఒక కంపెనీకి వినియోగదారులు ఏంటో, సప్లయర్స్ అంటే రుణదాతలు కూడా ఇంపార్టెంట్. రుణదాతలు ఎంచుకోవడంలో కూడా ఓకే. సో మనం ఎంచుకున్న రుణదాతలు టైంకి మనకి ఆ ముడి పదార్థాలు సప్లై చేయగలగాలి. అవసరమైతే ఈ నెలలో డబ్బులు లేకపోయినా పేమెంట్ ఇచ్చినప్పుడు ఓకే 2-3 నెలలు వాడు మనకు టైం ఇవ్వగలగాలి. ఈ అన్ని అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. అండ్ ఛానల్ మెంబర్స్ అంటే ఎవరు? ఛానల్ మెంబర్స్ అంటే నువ్వు ఉత్పత్తిదారుడివి, నువ్వు వస్తువుల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసావు. సో నీ వస్తువు కస్టమర్ చేరాలంటే మధ్యలో ఎవరెవరు ఉంటారండి? హోల్సేలర్లు, రీటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు ఉంటారు. వీళ్ళందరినీ మనం ఛానల్ మెంబర్స్ అంటాం. అంటే ఇచ్చిన వస్తువుల్ని అమ్మడంలో సహాయపడి ఉన్న వ్యక్తులను మనం ఛానల్ మెంబర్స్ అంటాం. ఓకే, ఛానల్ సభ్యులు. సో నువ్వు హోల్సేలర్లు, డీలర్స్, ఓకే, నీ ఏమంటారు వాళ్ళని, రిటైలర్స్, వీళ్ళందరితో కూడా సంబంధాలు ఏర్పరచుకోవాలి. అంతే కదండి. నువ్వు వస్తువు మంచి తయారు చేసావు, కానీ నీ వస్తువు కొనుక్కొని హోల్సేలర్ లేడు, మరి కస్టమర్ వద్దకు వెళ్దు. ఓకే, హోల్సేలర్ ఉన్నాడు, సో నీకు డీలర్ లేడు. మరి డీలర్ లేకపోతే నీ వస్తువులు ఎవడంతో? నువ్వు డైరెక్ట్ గా వినియోగదారులకు అమ్మలేవు కదండి. అర్థమైందా? సో again the company should again focus on how I will distribute the goods. నేను ఉత్పత్తి చేసే వస్తువులను ఏ విధంగా పంపిణీ చేయాలంటే నేను మంచి మిడిల్ మ్యాన్ ని ఎత్తుక్కోవాలి. మిడిల్ మ్యాన్ అంటే ఎవరండి? మంచి డీలర్లు, మంచి ఏమంటారు, హోల్సేలర్లు, రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ని కూడా మనం వినాలి. ఇస్ దట్ క్లియర్? సో ఎవరైతే ఈ మంచి డిస్ట్రిబ్యూషన్ లేకపోతున్నారో, మీరు మంచి వస్తువులు తయారు చేసిన సప్లై చేయలేకపోతున్నారు. ఓకే, అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా తీసుకోండి. కోకోకోలా ఎవరి కంపెనీ? భారత్ కంపెనీ. అది ఇండియన్ కంపెనీ కాదు కదండి, అమెరికా కంపెనీ. ఎక్కడో అమెరికాలో తయారైపోయిన కోకును ఇండియాలో కూడా తయారు చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ట్రేడ్ మార్కర్ అంటారు. ఒక హిందుస్థాన్ బెవరేజెస్ అనే ఒక కంపెనీ వాడి దగ్గర పేటెంట్ కొనుక్కుంది. ఆ హిందుస్థాన్ బెవరేజెస్ వాడు మనకు డైరెక్ట్ గా అమ్మడు. ఓకే, వైజాగ్లో ఒక ప్లాంట్ ఉంది, రాజమండ్రిలో ఒక ప్లాంట్ ఉంది, అలా కృష్ణాలో ఒక ప్లాంట్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ఈ 3 చోట్ల జరిగిన మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. అంటే వైజాగ్ అంతా ఒకడు సప్లై చేస్తాడు. ఓకే, సో ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్, వీరు మొత్తం ఈస్ట్ గోదావరికి ఈ షాప్ కి వేస్తాడు డ్రింక్స్. అర్థమైందా? సో ఆ కోకోకోలా వాడు ఓకే లేదనుకోండి, వాడు వినియోగదారుడికి చేరలేడు. సో వీళ్ళు కూడా ఇంపార్టెంటే. ఓకే, పోటీదారులు, నీ పోటీదారులు కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. యువర్ కాంపిటీటర్, సమ్ టైమ్స్ కాంపిటీటర్స్ అంటే నీ పోటీదారులు కూడా నువ్వు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే వస్తువుల్ని కూడా అలాంటి వస్తువుల్ని అలాంటి ధరలకు ఇవ్వగలిగితేనే వస్తువు సేవలను అందించగలుగుతాం. మార్కెట్ ఇఫ్ యు డోంట్ కేర్ ది ఇతర అలాగే గవర్నమెంట్ అండ్ పొలిటికల్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వానికి నిరంతరం వినియోగదారుల నుండి వసూలు చేసిన మ్యాక్సుల్ ను ప్రభుత్వానికి కట్టాలి. కాబట్టి పడితే అప్పుడు ప్రభుత్వం చెప్పిన నిబంధనలు పాటిస్తూ ఉండాలి. సో యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆల్సో. ప్రెషర్ గ్రూప్స్ అంటే ఏంటి? మన మీద నిరంతరంగా మనం చేసే వ్యాపారం మీద కొన్ని గ్రూప్స్ ఉంటాయి, అవి మన మీద ఒత్తిడి తెస్తూ ఉంటాయి. అలాంటి ఒత్తిడి తెచ్చిన గ్రూపులతో కూడా మనం సంబంధాలు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నాయి కదండి, పర్యావరణాన్ని కాపాడే క్లబ్బులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నువ్వు తయారు చేసే వస్తువు వల్ల కాలుష్యం పెరుగుతుంది ఓకే అన్నప్పుడు వాళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. సో కాలుష్యం లేకుండా సర్టిఫికేట్ తెచ్చుకోవడము, కాలుష్యముని దూరంగా వెళ్ళినట్టుగా చూడడము చేయగలగాలి. అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆర్థిక వ్యవస్థలు. ఈ ఆర్థిక వ్యవస్థలు అంటే ఎవరండి?
మీకు కావలసిన మూలధనానికి అప్పులు ఏర్పాటు చేసిన బ్యాంకులు, మరి వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదండి. సో వీరికి క్రమం తప్పకుండా వాళ్ళు వడ్డీ చెల్లిస్తూ వాడు బకాయిలు అంటే ఈఎంఐల్ని వాయిదాలను కూడా చెల్లించగలగాలి. ఇఫ్ యు నాట్ ఏబుల్ టు డూ దిస్ దెన్ యు ఆర్ బి ఫెయిల్డ్. అండ్ ఫైనలీ సో మనం వాటాదారులు కూడా దృష్టిలో, షేర్ హోల్డర్స్ హూ ఆర్ దీస్ ఆర్స్ ఆఫ్ ద కంపెనీ. వాటాదారులు అంటే ఎవరైనా ఇవి ఒక కంపెనీకి సంబంధించిన పెట్టుబడిదారులు, ఒక కంపెనీ యజమానులు. మరి వీళ్ళ ఆసక్తిని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోలేండి. ఓకే, సో నువ్వు మార్కెటింగ్ చేసినప్పుడు లాభాలు వచ్చే విధంగా మార్కెటింగ్ చేయాలి. ఎందుకంటే లాభాలు వస్తేనే ఈ వాటాదారులకు నువ్వు డివిడెండ్లు చెల్లించగలవు. నువ్వు ఉత్తినే మార్కెటింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తే చెల్లిస్తావు, చెల్లించలేవు. సో చూడండి, సో మార్కెటింగ్ చేసినప్పుడు పాత్రను కూడా సంతృప్తి పరిచేలా నువ్వు మార్కెటింగ్ చేయగలగాలి, నీ వస్తువులను కానీ సేవలను కానీ. సో దేంట్లోకి వస్తారంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న వాటాదారులు, ఓకే, వినియోగదారులు, బ్యాంకులు, ఒత్తిడి తెచ్చే గ్రూపులు, ప్రభుత్వాలు, పోటీదారులు, రుణదాతలు, వీళ్ళందరూ కూడా అంతర్గత పర్యావరణంలో ముఖ్యమైన అంశాలు. వీళ్ళు ఏమంటామంటే వీళ్ళు ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఆర్ మైక్రో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే అంతర్గత పర్యావరణంలో ఉన్న అంశాలు లేదా సూక్ష్మ పర్యావరణము అని అంటాం. అర్థమైందా? ఏమండి, ఇప్పుడు మీరు రాయగలుగుతారు కదా, సూక్ష్మ పర్యావరణము మరియు స్థూల పర్యావరణము, మైక్రో అండ్ మైక్రో వి హావ్ కంప్లీటెడ్ టుడే. ఓకేనండి. అండ్ అలాగే ఈ సూక్ష్మ పర్యావరణం అంటే వీలే కాకుండా ఎనీ పర్సన్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది మార్కెటింగ్ కంపెనీస్ అండ్ మార్కెటింగ్ సక్సెస్ ఇన్ ఏ వే షుడ్ బి ఇంక్లూడెడ్. అర్థమైందా? అంటే కేవలం మనం ఇప్పుడు ఏమైతే ఇప్పుడు చేసుకున్నామో ఇతర వ్యక్తులు కానీ ఇతర సంస్థలు కానీ ఏవైతే అంతర్గతంగా కార్యకలాపాలను కానీ సక్సెస్ ప్రభావితం చేస్తారు. అంతర్గత లేదా సూక్ష్మ పర్యావరణంలో భాగమే. ఓకేనండి. దిస్ లిస్ట్ ఇస్ నాట్ అబ్సల్యూట్లీ కంప్రెసివ్. అంటే ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేసినవి కాకుండా ఇంకా ఎవరైనా ఇంకా ఏ అంశాలైనా అంతర్గతంగా ఒక కంపెనీ మార్కెటింగ్ కార్యకలాపాలను ప్రభావితం చేస్తే అవి కూడా పర్యావరణము అంటే మైక్రో ఎన్విరాన్మెంట్ లేదా అంతర్గత పర్యావరణము ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ లోకి వచ్చేస్తాయి. ఓకేనండి. సో ఇది సెకండ్ యూనిట్ లో మనం సెకండ్ యూనిట్ అంతా కూడా పర్యావరణము ముఖ్య అంశాన్ని మనం కనుక్కున్నాము. అర్థమైందండి. సో నేను ఎండ్ చెకింగ్ ఆపేస్తాను. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం. ఈ రోజుతో 2 యూనిట్స్ అయిపోతాయి. ఓకే, ఇస్ దట్ క్లియర్? నా చెప్పండి, ఈ రోజు మనం ఏం నేర్చుకున్నామంటే ముఖ్యంగా ఒక మార్కెటింగ్ చేసే కంపెనీలు పర్యావరణాన్ని ఏ విధంగా విశ్లేషించాలి. సో బయట ఉన్న పర్యావరణము అంటే బహిర్గత పర్యావరణము లేదా కంపెనీ లోపల ఉన్న పర్యావరణం, అంతర్గత పర్యావరణంలో వివిధ అంశాలు ఏంటి. ఓకే, ఈ వివిధ రకాలైన పర్యావరణం అంశాలు ఒక మార్కెటింగ్ కార్యకలాపాలను లేదా మార్కెటింగ్ చేసే కంపెనీని ఎలా ప్రభావితం చేస్తాయి, ఇవన్నీ కూడా గత 3 రోజులుగా మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, అర్థమైందండి. సో ఇది సెకండ్ యూనిట్ ఒక ప్రధానమైన కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ ఎన్విరాన్మెంట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ వీ హ్యావ్ కంప్లీటెడ్. ఓకే, సో 2 నిమిషాలు టైం ఉందండి. మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ఇదంతా కూడా జనరల్ పేపర్ అండి. సో మీరు గమనించాలి, మన చుట్టూ జరుగుతుండే. ఇంకోటి ఫైనల్ గా మనం ఏం చెప్పచ్చు, ఈ పర్యావరణం 2 రకాలు, స్థూల బహిర్గత. ఓకే, మరియు చాలా వరకు బహిర్గత పర్యావరణాన్ని మనం నియంత్రించగలమా? మన చేతిలో లేదు. బయటవాడు మన మాట విండు కదా, మన కుటుంబ సభ్యులు ఉంటారు కానీ బయటవాడు. అదే విధంగా we cannot control the external environment. మనం బహిర్గత పర్యావరణాన్ని మనం నియంత్రణ చేయలేం, కానీ మనం ఏం చేయొచ్చు,
టు బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ మనం ఏం చేయగలము, ముందుగానే బహిర్గత జరిగిపోయే మార్పుల్ని మనం అంచనా వేసినట్లయితే ఆ మార్పుల ప్రకారంగా మన వ్యవస్థను మార్చుకుంటే మనం లాంగ్ టర్మ్ లో దీర్ఘకాలిక కాలములో అర్థమైందా? సో చాలా కంపెనీలు ఏం చేయాలంటే ఇఫ్ దే వాంట్ టు గెట్ దీర్ఘంలో వ్యాపారాన్ని కొనసాగించాలంటే కంపెనీ అందరూ కూడా ముందుగానే దే షుడ్ స్టడీ ద ఎన్విరాన్మెంట్. సో దీన్నే ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అంటారు. ఏమంటాం? ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అంటే పర్యావరణాన్ని విశ్లేషించాలి. ఓకే, అంటే మనం స్వాట్ చేసుకోవాలి. స్వాట్ SWO అంటే ఏంటి? స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. సో పర్యావరణాన్ని విశ్లేషించాలి. విశ్లేషించి ఏం చేయాలి? పర్యావరణంలో మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, శక్తి, వీక్నెస్, మనకున్న వీక్నెస్లు ఏంటి, ఆపర్చునిటీస్, అవకాశాలు ఏమున్నాయి మారుతున్న పర్యావరణంలో, అండ్ థ్రెట్స్, మనకున్న ఆటంకులు, ఇబ్బందులు ఏమున్నాయి. ఇలాగ పర్యావరణాన్ని మనం విశ్లేషించి అన్వేషించి పర్యావరణాన్ని మనం చదివినట్లయితే మన వ్యాపారానికి కావలసిన అనుకూలంగా మనం మార్చుకోవచ్చు. అర్థమైందా? ఇస్ దట్ క్లియర్? సో మనం వ్యాపారాన్ని పర్యావరణానికి అనుకూలంగా మార్చుకోవాలి తప్ప పర్యావరణాన్ని మనం మార్చలేము. ఇస్ దట్ క్లియర్? బట్ అంతర్గత కొంతవరకు ఉంటుంది కాబట్టి వినియోగదారుని, పోటీదారులు కానీ, సప్లయర్స్, బ్యాంకులు కానీ, కొంతవరకు మనం వీటిని నిర్వహించవచ్చు బై చేంజింగ్ సమ్ బై మేకింగ్ సమ్ చేంజెస్, కొన్ని మార్పులు తీసుకొచ్చి. అర్థమైందండి? సో దీంతో మనం 2వ యూనిట్ కూడా కంప్లీట్ చేసాము. సో 2వ యూనిట్ అంతా కూడా మనం ఒక వ్యాపార పర్యావరణము, సూక్ష్మ మరియు స్థూల పర్యావరణం గురించి చదివాం. ఇస్ దట్ క్లియర్? ఓకే. అండ్ అసైన్మెంట్ వచ్చినప్పటికీ ఏం చేయాలండి? నేను మీకు చెప్పాను, అక్కడ మీకు అసైన్మెంట్ కనిపిస్తుంది. వైట్ పేపర్ తీసుకోండి. మరి ఒక పేపర్ మీద రాయకండి, 2-3 పేపర్ మీద రాయండి. 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి టెక్స్ట్ బుక్లు తిరగేయండి, గూగుల్లో సర్చ్ చేయండి, ఆ ఆన్సర్స్ చూసి రాసి మంచిగా రైటింగ్తో రాయండి. సో చాలా మంది రాశారు బాగానే. సో బికాస్ యువర్ రైటింగ్ షుడ్ బి విజిబుల్. నేను మొబైల్లో చూస్తాను కాబట్టి మీ ఆన్సర్స్ అన్ని కూడా సో కొంచెం నీట్గా కనిపించినట్టుగా రాయండి. ఓకే. సో దీంతో మనం 2 యూనిట్లు కంప్లీట్ అయిపోయాయండి. సో రేపు 3rd యూనిట్ అంటే సేవా నాణ్యత, సర్వీస్ క్వాలిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, చిన్న యూనిటే. సో 2-3 క్లాసుల్లో మండేకెల్లా కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. నేను క్లోజ్ చేస్తాను క్లాసు. ఎవరో జగన్ నువ్వే తీసుకో, ఎందుకంటే చెప్పాను కదా అటెండెన్స్ మ్యానీ, మీకపోతే మాకు A, B, C గ్రేడ్లు వస్తాయి. ఓకే. సో షల్ ఐ స్టాప్ ది క్లాస్? ఎనీ డౌట్? హలో పవన్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదంటే సార్ డౌట్స్ ఏం లేవు. నెక్స్ట్ మంత్ నుండి ఎగ్జామ్ అంటున్నారు. ఫస్ట్ ఇయర్స్ కి క్లాస్ ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్ కి ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి ఫస్ట్ ఎగ్జామ్స్ కాదు, కంగారు పడుతుంది. ఓకే ఓకే సార్. సరిపోయాడు.